హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు మార్కెట్ బుక్ల గురించి అయితే కొంచెం క్లారిటీగా చెప్పాను కదా. అప్పుడైతే బుక్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఏం చేయాలి, ఎట్లా రాయం కదా, ఇవన్నీ చెప్పిన. ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీతో అసలు మార్కెట్ బుక్స్ ఎన్ని రాయాలి, ఎన్ని ఉంటాయి, మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది చెప్తాను. లారీ మొత్తం కంప్లీట్గా నిండిపోయిన తర్వాత ఆ లారీలో ఎంతమంది రైతులు అయితే వడ్లు ఎక్కినాయో వాళ్ళ నుంచి అయితే జిరాక్స్లు మొత్తం మేము తీసేసుకుంటాం. తీసుకొని దానిపైన వాళ్ళ బస్తాలు, వాళ్ళ ఫోన్ నెంబరు రాసుకొని పక్కన ఉంచుకుంటాం. లారీ వెళ్ళే ముందు డ్రైవర్కి అయితే మన మార్కెట్ నుంచి మన వడ్ల తరపుగా ఒక ట్రక్ షీట్ అనేది రాసి ఇవ్వాలి. ఆ ట్రక్ షీట్ ఎలా ఉంటుందో చెప్తాను చూసేటప్పుడు. ఇదైతే వారి రిజిస్టరు, ఇందులో రైతుల పేర్లు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ కింటాలు, వాళ్ళ బస్సాలు, వాళ్ళ అమౌంట్ ఇదంతా ఉంటుంది బుక్లో. చూడండి ఫస్ట్ నుంచి ఇక్కడ సంఖ్య, ఫస్ట్ జస్ట్ వెయిట్, ఫస్ట్ రైతు జిరాక్స్ నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ క్రమ సంఖ్య అంటే ఎంతమంది రైతులు ఉన్నారు, రైతు పేరు అక్కడ ఉంటుంది కదా, అక్కడ నుంచి రైతు పేరు, వాళ్ళ తండ్రి నేమ్, అది కూడా ఆధార్ కార్డులోనే ఉంటుంది మనకి. గ్రామము అంటే మార్కెట్కి సంబంధించిన గ్రామము. నెక్స్ట్ సర్వే నెంబర్ ఎంత ఉంది, వాళ్ళ ల్యాండ్ ఎంత ఉంది, మొత్తం విస్తరణ ఎంత ఉంది అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అదైతే ఈ బుక్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడైతే బస్తాలు, వాళ్ళకైనా మొత్తం బస్తాలు ఎన్ని ఉన్నాయి అవి మనం ఫస్ట్ ఎక్కడ జిరాక్స్ పైన రాసుకుంటాం కదా, అక్కడ నుంచి చూసేసుకుంటాం. తర్వాత కింటాలు, బస్తాలు ఇంటూ పాయింట్ కొడితే వచ్చేస్తుంది అది. కింటాల తర్వాత అమౌంట్ వేసుకున్న తర్వాత మొత్తం ఆ పేపర్లో ఆ లారీకి ఎంతమంది రైతులు పోయారో ఆ డేట్ రోజు అని చూసుకొని మొత్తం అమౌంట్ మొత్తం ఒక లైన్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ మొత్తానికి ఇంపార్టెంట్ అయింది ట్రక్ షీట్. ఇది ట్రక్ షీట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ట్రక్ షీట్ని ఖరాబ్ చేయకుండా, వేస్ట్ చేయకుండా రాయాలి ఖచ్చితంగా. అందుకే ఈ ట్రక్ షీట్ అయితే అందరు రాయరు, బాగా తెలిసిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే రాస్తారు. చూడండి ఈ ట్రక్ షీట్లో ఏమేమి రాయాలి మరి. ఇంతకుముందు బుక్లో అయితే సర్వే నెంబర్లు, వాళ్ళ విస్తరణ ఎంత ఉంది, వాళ్ళ బస్తాలు ఎంత ఉన్నాయి, కింటాలు ఎంత ఉన్నాయి అని రాయాలని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఈ ట్రక్ షీట్ ఏంటి ఇంకా అనుకుంటున్నారా. ఇక్కడ ఫస్ట్ డేట్, అది ట్రక్ షీట్ నెంబరు, మిల్లు పేరు ఐకేపీ, పిపిసి సెంటర్ ఐకేపీ, మా ఊరు పేరు, ఇక్కడ లారీ నెంబరు, ఇక్కడ ధాన్యం ఏ రకం అనేది, బస్తాలు, కింటాలు, ఎంతమంది రైతులు లారీలో లోడ్ అయినాయి, ఇక్కడ రైతు పేరు మొత్తం, ఇక్కడైతే రైతు పేరు, ఇక్కడ బస్తాలు, ఇక్కడ ఏ గ్రేడ్, ఇక్కడ కామన్ కింద దిగిందా, ఏ గ్రేడ్లో దిగిందో, ఇక్కడ బస్తాలు. ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులే ఇక్కడైతే పేరైతే రాసేయాలి. వాళ్ళ బస్తాలు, గ్రేడు, కామనా కాదా, మొత్తం బస్తాలు ఎన్ని, ఆ లారీ మొత్తానికి బస్తాలు ఎన్ని, మనం ఇందులో వేసిన బస్తాలే లెక్క. మనం కాదు అని వేరే తక్కువ అంటే లారీలో ఎక్కువ పోయి మనం తక్కువ రాసినాం అనుకో, ఎక్కువ బస్తాలకైతే కౌంటింగ్ అయితే ఉండదు. మనం ట్రక్ షీట్లో ఏ నెంబర్ అయితే వేసిస్తామో మిల్లుల్లో ఆ నెంబర్కే చూసుకుంటారు. నెక్స్ట్ ట్రక్ షీట్తో పాటు ఈ పేపర్ కూడా ఇవ్వాలి. ఈ పేపర్లో ఏముంటుంది, ఇంతకుముందు ట్రక్ షీట్లో బస్తాలు ఎన్ని అని మాత్రమే ఉన్నది, అందులో కింటాలు అయితే లేవు. ఇప్పుడు ఈ చిన్న బుక్లో మాత్రం బస్తాలు ఉండవు, జస్ట్ కింటాలు. మనం మ్యాచర్ చూసినప్పుడు పర్సంటేజ్ వస్తుంది కదా, మ్యాచర్ శాతం అంటారు దాన్ని, ఆ మ్యాచర్ శాతం మాత్రమే వేస్తాం ఇందులో. అస్సలు గాలికి పేపర్లు ఉండట్లేవు, చెప్తాను ఉండండి ఒక నిమిషం. ఇక్కడైతే బస్తాలు ఒక్కటే రాస్తాం కదా, ఇక్కడైతే ఏం కింటాలు అవి ఇవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ బస్తాలు. ఆ బస్తాలు రైతు పేర్లు అయితే సేమ్ ఉంటాయి, నెంబర్ వైజ్గానే రాయాలి. నెంబర్ వైజ్గానే రాసిన తర్వాత ఇప్పుడు
రైతు నేము, వాళ్ళ కింటా అంటే బస్తాకు ఇంటూ 0.4 కొడితే కింటా వస్తుంది. ఇక్కడ మ్యాచ్ శాతం లాస్ట్ 17 కంటే తక్కువ ఉండాలి, అప్పుడే మనం చేసినట్టు. ఇక్కడ మన విలేజ్ నేమ్, ఇక్కడ ట్రక్ నేమ్ అంటే లారీ నెంబరు, ఇది మండలం, ఇది ట్రక్ షీట్ నేమ్. ట్రక్ షీట్ నెంబర్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు ట్రక్ షీట్ చూసినాం కదా, పైన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అక్కడ వేయాలి. ఇన్ని ప్రూఫ్స్తోని ఇవన్నీ చించి, ఇందులో ఎన్ని పేపర్లు చించాలంటే అది తెల్ల పేపర్ ఒకటి, బ్లూ, ఎల్లో 3 పేపర్ చింపేసేయాలి. ఈ బ్రౌన్ మాత్రం మన దగ్గరే ఉంటుంది. 1 2 3 4 పేపర్లకైతే మనం అచ్చుకాయలు పెట్టి రాసుకుంటాం కదా. రాసుకున్న తర్వాత పైన 3 పేపర్లు చించి, ఈ చిన్న బుక్లో ఒక పేపర్ చించి, ఈ 4 పేపర్లు కలిపి పిన్ చేసేసి లారీ డ్రైవర్తో సైన్ చేయించుకొని వాళ్ళ నెంబర్ రాసుకొని మనమైతే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి ట్రక్ షీట్ని. ఈ పేపర్ మాత్రం మన దగ్గరే ఉంటుంది. ఈ పేపర్ మన దగ్గర ఎందుకు అంటే, మనం జిరాక్స్ల మీద కొనుగోలు పత్రం తుది విశ్లేషణ రాస్తాం కదా, రాసేటప్పుడు వాళ్ళ పేర్లందరి మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ట్రక్ షీట్ చూసుకుంటూ వాళ్ళ పేర్లు మనం ఎంట్రీ చేస్తాం. ఇందులో ఏంటి, డేట్, ఊరు పేరు, మండలం, రైతు పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, అకౌంట్ నెంబరు, బ్యాంకుది, ఇవన్నీ రాసుకోవాలి. ఇంకా అవన్నీ సంబంధం లేని మనకు జస్ట్ రైతు పేరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బస్తాలు, కింటాలు, డబ్బులు ఎన్ని. ఇందులో కూడా 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్కి అచ్చు పెట్టుకొని పైన వైట్ పేపర్ బిల్ కొట్టే మేడంకి ఇచ్చేసేయాలి. 2వ పేపర్ రైతుకి ఇచ్చేసేయాలి. 3వ పేపర్ రాసిన బుక్లో మాత్రమే ఉంటుంది. ఇది కొనుగోలు పత్రం, ఇది తుది విశ్లేషణ. తుది విశ్లేషణలో ఏముంటుంది? మ్యాచ్ శాతం ఉంటుంది. కొనుగోలు పత్రంలో ఏముంటుంది? బస్తాలు, కింటాలు, అమౌంట్, ఇవన్నీ ఉంటాయి. చాలామందికి ఆడికి మార్కెట్లోకి వెళ్ళి ఏముందా మా బస్తాలు కౌంట్ చేసుకొని రావడమే కదా అనుకుంటారు. బస్తాలు కౌంటింగ్ అయిపోయి లారీ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని బుక్స్ రాయాలి ఒక్కరు కూర్చొని. కానీ ఈ విషయం చాలా మందికి తెలుసో తెలీదో, నాకైతే తెలీదు. నాకు తెలిసేది చాలా మందికి తెలీదు. ఇన్ని బుక్స్ ఉంటాయా అని అనుకుంటారు, కానీ ఇన్ని బుక్స్ ఉంటాయి. ఇంకా ఉంటాయి బుక్స్. ఒక లాంగ్ బుక్స్ ఒక 4 5 ఉంటాయి, షార్ట్ బుక్స్ ఒక 2 3 4 5 ఉంటాయి. ఇన్ని బుక్స్ మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ పేపర్ ఇచ్చేటప్పుడు రైతు అంటే మనం ఇక్కడ నుంచి పేపర్ వాళ్ళకి ఇచ్చే